సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు క్యూ కట్టారు హైదరాబాద్ సిటీ జనం. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గ్రేటర్ సిటీలోని ప్రధాన బస్టాండ్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కుకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేపై రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు క్యూ కట్టారు హైదరాబాద్ సిటీ జనం. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గ్రేటర్ సిటీలోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కుకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఏపీకి వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేపై రద్దీ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, పండగ రద్దీ ఎలా ఉంది? శ్రవంతి, సంక్రాంతి పండుగ కోసం అటు పట్నం నుండి పల్లెలకు పయనమవుతున్నారు నగరవాసులు. సో ప్రజెంట్ మాత్రం నేను అబ్దుల్పూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ ముందున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి బ్యాక్ సైడ్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం పూర్తిగా పట్నం, హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయ్యి సంక్రాంతి కోసం ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇటు నల్గొండ డిస్టిక్, అటు కోదాడ, మిర్యాలగూడ ఈ ప్రాంతాలకు ఉదయం నుంచే భారీ స్థాయిలో ఇటు వాహనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కనుచూపు మేరలో కూడా వాహనాలు ఒకటే వైపు, వన్ వే వైపు, అంటే సిటీ నుండి బయటికి వస్తున్నటువంటి వాహనాలే కనిపిస్తున్నాయి తప్ప సిటీకి వెళ్ళేటువంటి వాహనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకటే వైపు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 4 కిలోమీటర్ల మేర ఇదైతే ఈ అబ్దుల్పురం ఎటు రామోజీ ఫిలిం సిటీ ఉందో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుండి దాదాపు ఔటర్ రింగ్ రోడ్ వరకు, అటు హయత్ నగర్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ గంటల మేర, అంటే మనము దాదాపు దిల్సుఖ్ నగర్ కానీ, హయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్ నుండి చౌటుప్పల్ పోవాలంటే దాదాపు ఎంత తక్కువ చాలా తక్కువ సమయం పట్టేది. కానీ ఇప్పుడు దాదాపు 4-5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మనం ప్రత్యక్షంగా V6 స్క్రీన్ ద్వారా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తం బ్లాక్ చేయనటువంటి పరిస్థితి. 2 వేలు కూడా నిండిపోయి, తర్వాత ఫుట్పాత్ వీడ కూడా టూ వీలర్ వస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం, అటు స్టూడెంట్స్ కానీ, అటు ఉద్యోగరీత్యా కానీ, అటు వ్యాపారస్తులు కానీ పండుగ కోసం తమ గ్రామాలకు మాత్రం తరలి వెళ్తున్నారు. సో ఇటు అంటే ఈ ఏరియాలో బాగా ట్రాఫిక్, అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో అటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అటు ఎంచుకోవాలంటూ కూడా అటు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే విజయవాడ కానీ, ఇటు ఖమ్మం కానీ, అటు తర్వాత ఒంగోలు, కాకినాడ ఈ ప్రాంతాలకు వెళ్ళే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చూస్తున్నారు. సో ముఖ్యంగా ఖమ్మం, విజయ వైపు వెళ్ళే వారికి కూడా ప్రయాణికులు ఇటు భువనగిరిలో ఉన్నటువంటి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. అక్కడ నుంచి నార్కట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు కొంచెం తప్పే అవకాశం ఉంటుంది. తర్వాత అటు మిర్యాలగూడ మీదుగా, నార్కట్పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అటు అద్దంకి, చెన్నై వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్గేట్ దాటాక ఇంకొన్ని వాహనాలు కూడా ఇటు ఖమ్మం జిల్లా వైపు, మిగతా విజయవాడ వైపు కూడా వెళ్ళడంతో కొంత మేరకు ఈ టోల్ ప్లాజాల వద్ద కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కాదంటూ చెప్తున్నారు. సో పంతంగి టోల్గేట్ వద్ద కూడా మనకు చూడొచ్చు, కొంతమంది ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఛార్జ్ కూడా, కొంతమందికి రీఛార్జ్ కానీ ఆ తొందరగా స్కాన్ చేయలేకపోవడం వల్ల కూడా కొంత మేరకు ఆ పంతంగి టోల్ గేట్ వద్ద కూడా అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు మనం హయత్నగర్ నుండి ఇక్కడికి రానికి గంటన్నర 2 గంటల సమయం పట్టింది. ఇక్కడ ఎవరైతే ఉదయం 7-8 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి
వచ్చేటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు మాత్రం సిటీ దాటడానికి దాదాపు 4 గంటల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకు చూడొచ్చు ప్రత్యక్షంగా ఇదే పరిస్థితి సాయంత్రం కూడా ఇంకింత ఇప్పుడున్న దానికంటే ఇంకింత రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు నుంచి విద్యా సంస్థలకు సెలవు కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలతో కలిసి అందరూ కుటుంబ సమేతంగా వారి గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ఈ సాయంత్రానికి రేపు ఆదివారం కాబట్టి ఇంకొంతమంది ఆఫీసులు కూడా ఉండవు కాబట్టి ఎల్లుండి నుండి ఎలాగో ఇక పండగ హాలిడేస్ కాబట్టి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కువగా మనకు ఆర్టీసీ బస్సుల కంటే సొంత వాహనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో 4-5 రోజులు సరిపడేటువంటి సామాను ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళలేరు కాబట్టి సొంత వాహనాలను తీసుకెళ్తున్నారు. అలాగే సొంత వాహనాలు లేని వారు కూడా అటు ఆ రెంట్కు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో అటు ప్రైవేట్ వాహనాలు కూడా చాలా రేట్లు కూడా పెంచేసాయి. డబుల్ త్రిబుల్ రేట్స్ కూడా పెంచేసి వాహనదారులని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఈరోజు పొద్దున కూడా ఈ ప్రాంతాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి ఏదైతే ట్రావెల్స్ కానీ దాని తర్వాత 4 వీల్స్ వెహికల్స్ ఎవరైతే ఉంటారో ట్రావెల్స్ వారిని సరైన పత్రాలు లేని వారిని కూడా ఆర్టీఐ అధికారులు పూర్తిగా పరిశీలించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ పరిస్థితి మాత్రం ఈ మొత్తం పూర్తిగా ఈ మధ్యాహ్నం కల్లా దాదాపు ఇప్పుడు 12 గంటలకు కావస్తున్నా మరో సాయంత్రం 3-4 ప్రాంతంలో మాత్రం ఇక్కడ నుండి దాదాపు ఎల్బీ నగర్ వరకు కూడా పూర్తిగా జామ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రోడ్ల మీద కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు లాండ్ ఆర్డర్ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే వన్ వే పూర్తిగా నిండిపోయింది. విజయవాడ హైవే మొత్తం దిగ్బంధం చేసినటువంటి వాహనాలు మనకు విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుండి దాదాపు పంతంగి టోల్ గేట్ వరకు ఇదే పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా ఇవే వాహనాలు వెళ్తాయి కాబట్టి అక్కడ కూడా ఇదేటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు ఉత్తర తెలంగాణ కూడా చూసుకున్నట్టయితే అటు జేబీఎస్ నుండి కూడా అటు సిద్దిపేట వెళ్ళేటువంటి వాహనాలు కూడా పూర్తి స్థాయిలో ఆ రోడ్లు కూడా అటు ఆ స్టేట్ హైవే రాజీవ రహదారి కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇటు ఎంజీబీఎస్ కానీ అటు జేబీఎస్ బస్టాండ్లో కానీ ఇప్పటికి కూడా పూర్తిగా రద్దీ కొనసాగుతుంది. అటు ఇక రైల్వే స్టేషన్లో కనుక చూసుకున్నట్టయితే కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, కొత్తగా వచ్చినటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ మొత్తం ఈ జనంతో పబ్లిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి. పండుగ మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు నగరాన్ని వదిలి తమ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ అబ్దుల్పురమేట రామోజీ ఫిలిం సిటీ దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో రోడ్లు మొత్తం నిండిపోయాయి. ఓన్లీ సింగిల్ వే నగరం నుండి హైదరాబాద్ నగరం నుండి బయటికి వచ్చేటువంటి వాహనాలతో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో మిగతా వారు ఇటు ఎవరైనా వచ్చేవారు ఉంటే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని అటు ఓఆర్ఆర్ ఇటు ఎగ్జిట్ నుండి కూడా అటు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెళ్ళొచ్చు కూడా చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఇదైతే సాయంత్రం వరకు అయితే ఇంకా ఏదైతే ఈ ట్రాఫిక్ కనుక ఇట్లే జామ్ ఉంటే మాత్రం వాహనదారులకు కష్టాలు తప్పవని చెప్పొచ్చు. ఇక రానున్న అంటే ఇక 2 రోజుల్లో ఇంకో పండుగ ఉంది ఉన్నది కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ఇంకా ఇదే ట్రాఫిక్ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు కూడా వన్ వేకు తగ్గట్టు అంటే వన్ వేనే క్లియర్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. సో ఇంకా సాయంత్రం వరకు అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడికక్కడ మాత్రం అటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వీటన్నీ కూడా ఎక్కడికక్కడ పబ్లిక్తో ఫుల్ నిండిపోయాయని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్టీసీ బస్సులు, స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా కూడా తమ సొంత వాహనాల్లో వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ రద్దీ పెరుగుతుంది. సో టోల్ ప్లాజాలో కూడా ఏదైతే ఉత్తర తెలంగాణ కానీ ఇటు దక్షిణ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి వాహనాలు ఈ ట్రాఫిక్తో మాత్రం టోల్ ప్లాజాలు ఫుల్ అయిపోయాయి. అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఎక్కడికక్కడ మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోతుంది. ఈరోజు సాయంత్రంకు అలా రేపు ఉదయం కల్లా కూడా మరింత ఈ పబ్లిక్ అనేటువంటి పెరిగే అవకాశం ఉంది. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, మన కనుచూపు మేరలో కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ రహదారి ఇది ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సో దాదాపు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా రామోజీ ఫిలిం సిటీ రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా పోలీస్ అధికారులతో పాటు ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇంకా ఈ రద్దీ అనేది ఇంకా ట్రాఫిక్ కానీ వాహనాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. సాయంకాలం వరకు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.